స్టార్టింగ్ మొదలు అయిపోయింది స్టార్టింగ్ ఇట్లా ఏం సౌకర్యం ಕಡೆ ವರೆಗೂ ನೀವು ಇಲ್ಲೇ ಇರ್ಬೇಕಪ್ಪ. ಹೌದು உத்தரா சொல்லுங்க. இங்க வேண்டாம். சேர் எடுத்துங்க. కొంచెం వరం పడి सरस्वती
प्रपद्ये वायं प्रपद्ये नात्तान् देवतां प्रपद्ये स्मानमाखनं प्रपद्ये प्रजापते ब्रह्मकोशं ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षं पूर्वन्तरं बृहदग्नयः पर्वता जगया वागस्वस्त्या स्वस्तिमान्तया स्वस्त्या स्वस्ति मानसानि కార్య పూర్తి మీరు ప్రధాన స్థానంలో ఉన్నారు అంటే నరసింహరావు నరసింహ ఆలయం నరసింహుడు ఆలయం మీరు నరసింహరావు సమీపే ఉన్నారు అదే ఈ కార్య పూర్తిగా మీరు స్థానం ఉండదు మీరు సహాయంలో ఈ మఠం నిర్మాణం చేయగల చాలా సంతోషం అన్ఎక్స్పెక్టెడ్ అక్కడ మంత్రాక్షరంలో
మంత్రం చెప్పించి भवताम् अनुज्ञां लब्ध्वा तत्र शङ्कुस्थापनाय प्रवर्तितामहे भद्रं कर्णे विश्वदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागं दत्तमोभिः यशेम देवैतं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु भवन्तो महान्तो निगच्छन्तु नमः सरस्वतये नमः सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिवे सप्तशतभां मे गोपायाय सुदध्यासमर्दः आनन्द्रियावतः करोतु रमाय रमासां सर्वेभ्यः श्रीवैष्णवेभ्यो नमः स्वामिनः भगवत्पादमूले मया समर्पितां इमां सौवर्णीं नित्यदक्षिणां यथोक्त दक्षिणां ताम्बूलं स्वीकृत्य अस्य श्रीदेवदेवस्य अखिलाण्डकोटिं ब्रह्माण्डनायकस्य पुरुषोत्तमस्य भगवतः अलम्बेर्मङ्गलायासमेतस्य श्रीनिवासस्य सन्निधौ अखिलाण्डकोटिं ब्रह्माण्डनायकस्य श्रीभूमिनाथमेतस्य लक्ष्मीनरस्वामिनः नूतन आलयं श्रीमतो मठस्य निर्माण प्रारम्भं कर्तुं शङ्कुस्थापनं कर्तुं च योगिदा सिद्धिरस्ति भवन्तो महान् शर्म सप्रधा निर्वलास्यादिरावती मध्ये ताल्प्यस्य दिष्टान्मात्वा प्रापन्नघायवः तरुण आवत्सो जगता सह आत्मा परिश्रुताय ध्रुवस्तिष्ठा అన్నది తప్పకుండా ఇలా
अभ्याक्षेपो भविष्यत्यः Get up all these things. విశేషం పెట్టొచ్చమ్మా కొద్ది முனித்திரையும் சேர்ந்து மட ஆரம்பம் பண்றோம் இல்லையா? ரொம்ப சந்தோஷம். இந்த தகுதிவான் இந்த சேர்த்தி அதியோடு प्रतिष्ठापनाचार्य सर्वतंत्र स्वतंत्र उभय वेदांताचार्य परमहंस परिव्राजकाचार्य श्री भगवद रामानुज सिद्धांत निर्धारण सार्वभौम श्रीमते श्री लक्ष्मी नृसिंह दिव्यपादका सेवक श्रीवन षडगोप श्री वेदांत देश श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। శ్రీమతే శ్రీవన్ షడగోప శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశకుల వారి మంగళాశాసన పురస్సరంగా హృదయపూర్వకమైన స్వాగత సుమాంజలు సమర్పించుకుంటున్నారు. శ్రీ 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 రంగప్రియ స్వామివారు ఈ ఉత్సవ సందర్భమున మనకు ఇక్కడ వేయించేయడం ఇది మహా సౌభాగ్యమని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ సమావేశానికి తిరుపతి తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు, తిరుమల అహోబిలమఠ భవన నిర్మాణ సంఘానికి గౌరవాధ్యక్షులు అయినటువంటి శ్రీ చంద్రరెడ్డి గారు అధ్యక్షత వహించమని ప్రార్థిస్తున్నాను. మా అదృష్టం ఏమిటంటే ఆయన తిరుపతి దేవస్థానానికే అధ్యక్షుడు కాక ఈ అహోబిలమఠం భవన నిర్మాణ కమిటీకి కూడా అధ్యక్షుడుగా ఉండమని గౌరవాధ్యక్షుడుగా ఉండమని కోరుతూ వారు అంగీకరించి గత సంవత్సరమే అది ఏర్పాటు చేయడం జరిగింది. వారు దీనికి అధ్యక్షత వహించడం విశేషమని మనవి చేస్తున్నాం. తిరుపతి తిరుమల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ డివిఎల్ఎన్ మూర్తి గారు, వారి పేరు డివిఎల్ఎన్ మూర్తి అంటే ఏమిటో చాలా మంది తెలియకపోవచ్చు, నేను మనవి చేస్తాను. డి అంటే వారి ఇంటి పేరు గంటూర్తి, విఎల్ఎన్ వరాహ లక్ష్మీ నరసింహమూర్తి అని వరాహ లక్ష్మీ నరసింహమూర్తి మన అహోబిల మఠానికి అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ నరసింహమూర్తి నామాన్ని ధరించిన వారు ఇక్కడ కార్యనిర్వహణ అధికారి ఉండి ఈ ఉత్సవంలో పాల్గొనడం మాకు స్థలపతి అధికారి వరాహమూర్తి. క్షేత్రం కూడా వరాహ క్షేత్రమైన స్వామివారు అనుగ్రహిస్తున్నారు. అహోబిలకి దర్శనమూర్తి రెండు పేరు. ఇది ఈ తిరుమలలో శ్రీ శ్రీనివాసుని దర్శించే భక్తులు దినదినం పెరిగిపోవటం వల్ల, స్థలం చాలకపోవటం వల్ల కళ్యాణ మండపం విస్తరించాలని చుట్టూ రోడ్లు విస్తరణ వ్యవసాయ వస్తువులను స్వీకరించి వారి అనుమతితో సింహాసనాసీనుడై అక్కడి నుంచి వచ్చి తిరుమలలో మొట్టమొదట సన్నిధిని స్థాపించారు అహోబిలమఠ. ఆ సన్నిధిని ఉంచి మీరు ఏమైనా చేసుకోండి, దాన్ని మాత్రం తొలగించకండి మేము కోరితే దేవస్థానం వారిని అంగీకరించి దాన్ని అట్లగే ఉంచి
ఆ సంప్రదాయం కూడా నిర్వహిస్తామని, అక్కడ పూజాతులు కూడా పూర్వ ప్రకారం యథాప్రకారం జరుగుతాయని హామీ ఇచ్చి మఠంతో ఒక ఒప్పందం చేసుకొని విశాల హృదయుడు శ్రీనివాసుని భక్తులు కదా, శ్రీనివాసునికి లక్ష్మీనరసింహునికి అభేదం కదా, హనుమాచార్యులు చెప్పినట్టు అక్కడ అహోబిలేశ్వరుడు, ఇక్కడ తిరుపతి వెంకటాచలపతిని ఆయన గానం చేసినట్టు ఇద్దరికి అభేదం కాబట్టి వారు అంగీకరించినందుకు ఎంతో సంతోషిస్తూ ఈ సభకు ఇచ్చేసినటువంటి ఇతరులు అయిన పెద్దలకు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు, బోర్డు మెంబర్ శ్రీరామమూర్తి గారికి, ఇంకా ఇతరులకు, భక్తులకు స్వాగతం. ఇప్పుడు ఇంతకంటే ఆంజనేయులు గారు, శ్రీనివాస్ గారు వారు కూడా నాకు ఎంతో తోడ్పడ్డారు. ఇప్పుడు అక్కడ ఇప్పుడున్న సన్నిధిలో కైంకర్యం పనులకు అక్కడ స్థలం కావాలంటే దానికి ఏర్పాటు రేపు కళ్యాణం వారు త్వరగా నిర్మాణం చేస్తాను కోరుతున్నారు. నిర్మాణం చేసినప్పుడు ఇప్పుడున్న హోటల్ మొత్తం కళ్యాణం దర్శనం చేయడానికి దారి అవుతుందని కూడా ఆశిస్తున్నాము. ఆంజనేయులు గారు వారి ఇతర అధికారులు వచ్చినారు, కృష్ణసాయి గారు మరెవరు వచ్చినారని లేదు. వారి అధికారులకు, సిబ్బందికి, ఇదంతా మాకు ఏర్పాటు చేసినటువంటి ఇంజనీరింగ్ సిబ్బందికి వారందరికీ మరియు స్వాగతం చేస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామి శ్రీ రాఘవాచార్య గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిఎన్ మూర్తి గారు, ఆ సోదర సభ్యులు శ్రీరామమూర్తి గారు, ఇక్కడ సమాధానానికి భక్త జనాలకు నేను మొట్టమొదట ఈ చైర్మన్ పదవి నామినేట్ చేశారంటే ఏదో పూర్వజన్మ సుకృతము అని నేను భావించాను. నాకు ఈ జన్మలో నేను పెద్దగా ఏం చేస్తున్నాను చెప్పుకునేదానికి ఇలాంటి ఆస్కారం లేదు. కానీ స్వామిజీ వారి పాదపద్మముల క్రింద కూర్చోవటం కూడా మా పూర్వజన్మ పుణ్యంగా నేను భావిస్తున్నాను. నిజంగా ఇటువంటి అదృష్టం కలిగిన దానికి నాకు ఎంతో నా సంతోషానికి అవధులు లేస్తున్నాను. నా మిత్రుడు, నా సోదర సభ్యుడు పూజలు శ్రీ శ్రీరామమూర్తి గారు అనుకుంటారు, మన టైంలో ఇన్ని జరగటము అది మనందరికీ చాలా అదృష్టం ఉన్నది. మరి ఇదే కాదు, మేము కొన్ని పనులు చేస్తాము, యజ్ఞాలు తలపెట్టాము. ఎప్పుడూ మన రాష్ట్రంలోనే కాకుండా బెంగళూరు పట్టణంలోనూ, కొల్హాపూర్ పట్టణంలో కూడా యజ్ఞం చేస్తాం. అయితే స్వాముల వారికి నివేదిస్తున్నాం, ఈ యజ్ఞముల వలన ఎంత ప్రభావం భక్తులపైన ఉంటుందో, భక్తులు కాని వాళ్ళపైన కూడా ఎంత ఉంటుందో ఒక చిన్న విషయమే స్వాముల వారికి మనవి చేస్తున్నాం. కొల్హాపూర్లో మరి అక్కడ శ్రీ మహాలక్ష్మి ఉంది. మనం ప్రతి నవరాత్రులకు మన దేవాలయం నుంచి అమ్మవారికి మర్యాదలు జరుగుతూ ఉంటారు. కాబట్టి అక్కడ యజ్ఞం చేస్తే బాగుంటుంది అనే ఒక భావన మా బోర్డులో కొల్హాపూర్లో చేస్తాను. అక్కడ మన వేద పారాయణదారులు, ఇక్కడ నుంచి మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, గార్డెన్ డిపార్ట్మెంటు అందరినీ కూడా అక్కడికి తీసుకుపోవడం జరిగింది. మరి వీళ్ళందరూ ఉండేదానికి, సొంతంగా వంట చేసుకునేదానికి ఒక సత్రం కావాలని ఇక్కడ రాధేశ్యామ్ అని ఒక సత్రం ఉంది. అది చాలా పెద్ద సత్రం. అది బాడుకు వారం రోజులకు 40,000 రూపాయలు అడిగినాడు. ఏంటి భగవత్ కార్యము 40,000 అడిగితే ఎట్లా అని అందరు అడిగితే 25,000కు కొని ఇంకొక 1,000 రూపాయలు తగ్గించమంటే ఒక్క నయా పైసా తగ్గించను, ఇష్టముంటే ఉండండి లేకపోతే దయచేసి నేను సరే అని ఒప్పుకున్నాను. అక్కడ
కనీ విని ఎరుగున రీతిగా భక్తజనాలు రావటం, యజ్ఞం చేస్తుంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం రాత్రి 11 గంటల ఒకటే ప్రవాహం, జనప్రవాహం. సినిమాలు తగ్గిపోయినాయి, పల్లెల నుంచి అంతా కూడా బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు. కొల్హాపూర్ మహారాజా గారు, వాళ్ళ తల్లి, అందరూ, మేయర్, కొల్హాపూర్ మేయరు, వాళ్ళతో అందరూ కూడా వచ్చేవాళ్ళు. ఈ 5 రోజులు ఆ ప్రొపరేటర్ రాధేశ్యామ్ ప్రొపరేటర్ రోజు చూస్తాం. ఒక ఆమె అయితే తల్లి 6 రోజులు బిడ్డను తీసుకొని వచ్చింది నాకు ఆశీర్వాదం. ఆ బిడ్డ కళ్ళు కూడా తెరిచి అంత బిజీ. ఈ 6 రోజులు చూసిన తర్వాత లాస్ట్ డే కడబెట్ట రోజు ఆయన పిలిచి, తీసుకోండి స్వామి, మీ 25,000 రూపాయలు నన్ను పంపిస్తే మహాపాపము, ఒక్క నయా పైసా నాకు వద్దన్నాడు. అదే కాకుండా తన సొంత డబ్బు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రసాదాలు తీసుకొచ్చి భక్తులకంతా పెట్టారు. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వారి యొక్క ఆశీర్వాదాలు, వారి మరి అటువంటి ఒక ఏలాంటి 1000 రూపాయలు తగ్గించినటువంటి వారి పైన ఎంత ప్రభావము స్వామివారు ఎంత మార్పులు ఇచ్చారో అది నేను తమరికి మనం చేస్తున్నాను. ఇదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి కేంద్రంలోనూ, రాష్ట్ర కేంద్రంలో మనకు ఒక కళ్యాణ మంటపం, ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో వారు అహ్మదాబాద్ పోయారు, బొంబాయి పోయారు. అక్కడ చీఫ్ మినిస్టర్లందరినీ, వాళ్ళందరినీ తగినటువంటి అధికారులను కలిశారు. అది త్వరలో నెరవేరుతుంది. ఇప్పుడే వర్తమానం వచ్చింది. మరి ఢిల్లీలో కూడా శంకర్ దయాళ్ శర్మ గారి యొక్క కృపతో, స్వామివారి కృపతో మనకు ఎకరా 17 సెంట్ల భూమిని వెంకటేశ్వర స్వామి ఇస్తున్నారు. అదేవిధంగా మద్రాసులో చీఫ్ మినిస్టర్ జయలలిత గారు కూడా, వారు కూడా ఇస్తున్నారు. గోవాలో మన సోదరుడు గవర్నర్ అయినటువంటి రామానుజన్ గారు, ఆయన 2 ఎకరాలు సంపాదించారు. ఇక్కడంతా కూడా మేము వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపాలు. మరి ఈనాడు ఇటువంటి సమావేశంలో నాకు ఈ గౌరవాన్ని ప్రతిపాదించడానికి నా పూజలు లాల్బాటర్ గారికి నా యొక్క కృతజ్ఞతాత్మను సమర్పిస్తున్నాను. వారికి మేము శిష్యులు. మొట్టమొదటి నాకు నిజం చెప్పాలంటే అహోబిల్లం పట్టణంతో ఎలాంటి సంబంధం లేదు, నాకు తెలియదు కూడా. అంటే వారి కృపా కటాక్షంతో నాకు ఏర్పడ్డాను. నేను వారికి చాలా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మాకు ముఖ్యంగా అందరూ కూడా చాలా సంతోషం. శీఘ్రంగా ఈ మఠం నిర్మాణం అయ్యి అప్రోక్షంగా మీరు ఆధ్యక్షులు వచ్చి పరగాల స్వామి మఠం ఒరే ఆరంభం ఒరే ఏకకాల అందరికీ పెరిగి గట్టి బలం ఉన్నది మఠ నిర్మాణం. రావుకోటి, రథంకోటి, ఆంజనేయులు మఠం తామే కట్టించాల బాధ్యత తీసుకొని నేను ప్రార్థిస్తున్నాను అందరి వరకు. ఇప్పుడు శ్రీవారి అనుగ్రహ భాషణం జరుగుతుంది. His Holiness will now bless us with his అనుగ్రహ భాషణం. అహోబిలే గారుడ శైల మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వావుభాగం లక్ష్మీ కుటుంబం శరణం ప్రపద్యే సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే
श्रेयाच भद्रया जुष्टः यस्तं भद्रं नमाम्यहं परम पावनமான க்ஷேத்திரம் திருமலை க்ஷேத்திரம். ஸ்ரீனிவாசுடைய பாதார விந்தத்துல புதுசா ஒரு மடம் நிர்மிக்க வேண்டியதான ஒரு அவசியத்தை ஏற்பட்டிருக்கு. இப்போ இம்ப்ரூவ் பண்றதுனால புதுசா மாடலா நகரத்தை பண்ண வேண்டியது. அந்த மடத்தை அது பெருமாள் சந்தி மாத்திரம் வச்சுட்டு அதை எடுத்துட்டு இங்க பண்ண வேண்டியதா இருக்கு. ஒரு வீட்டுல பழைய மடத்தை போடுறோமேன்னு கஷ்டம், ரொம்ப சிரமப்பட்டு கட்டிருக்கா. ரொம்ப விசாலமான மடம். ஆதிவன்ஷடோ சுவாமி நிர்மாணம் பண்ணதான மடம் அது. எத்தனையோ ஆயிரக்கணக்கான கல்யாணங்கள் மகோத்சவங்கள்லாம் நடந்ததான இடம். மதுரமான தீர்த்தம் நிறைஞ்சதான இடம். அந்த இடத்தை விடத்துக்கு மனசே இல்லை. ஆனாலும் ராஜாக்களுடைய ஆட்சிக்கு, அதுவும் ராஜாதிராஜனான திருவேங்கடமுடையாருடைய அறிக்கைக்கு எல்லாரும் தலை சாய்க்க வேண்டியதுதானே. ஆனால் நாங்கள் எதிர்த்து போராடல. அப்பவே 2 வருஷத்துக்கு முன்னாடி நம்ம ராகவாச்சார் அவ அட்வைஸ், பராசரன் அட்வைஸ் பிரகாரம் அவ கொடுத்த தொகையை போர்வா போறாத விஷயம் வேற. அவ சொன்ன உடனே நாங்க வாங்கிட்டோம். எதுக்குன்னா அவ சொன்ன பிரகாரம் நாம் கேட்டா, நாம் சொன்ன பிரகாரம் அவ கேள்விப்பாட்டுக்காக வாங்கிட்டு அந்த மாதிரி இப்ப சொச்சா ஒரு 5000 பாக்கி இருந்தது. நேற்று நான் வந்த உடனேயே அவ ராகவாச்சார் வந்தார், இன்னும் சட்டையை கூட கேட்டல. உடனே அந்த 5000 சைக்கிள் பண்ணி அவன் வந்து எங்கிட்ட கையெழுத்து வாங்கிட்டு போறான். அந்த மாதிரி சுமார் இப்படி ஒரு சன்னிவேஷம் நான் நடக்கும்னு கனாவன் கூட நினைப்பல. சுவாமி இங்க ஹைகிரீவனுடைய ஆராதனை பண்றோம். இங்க லக்ஷ்மி நரசிம்மன் ஹைகிரீவன் 2 பேருக்கு சிரசு வேற. அவன் குதிரை முகத்தான் பரிமுகத், இவன் சிங்க முகத்தான். அந்த ஒரிஜினலான ரூபம் இல்லை இங்க. அது ஒரிஜினலான ரூபம் மிருக ரூபம். பாலும் சர்க்கரையும் போல தனித்தனியா, இது சர்க்கரையும் பாலும் போல அப்படின்னு புராணங்கள் பெருமாள் சொல்றாங்க. அதுல இங்க மட்டன் கட்டலன்னா சீனிவாசன் தூக்கம் வராது. அவசியம் மட்டன் கட்டி தரணும். ஏன்னா அங்க பக்கத்துல ஜம்முன்னு உட்காந்துருக்காரு பாருங்க யோக நரசிம்மன் திருவேங்கடத்துல. அவர் தான் பத்மாவதி கல்யாணத்தை நடத்தி வச்சார். பிரம்மாண்ட புராணங்களும் வெங்கடாச்சல மகாத்மியத்துல பிரம்மாண்ட புராணங்களும் இந்த விற்த்தாந்தம் உள்ளது. அதாவது பகவான் சாப்பிடுறோம் உட்காந்துட்டாங்க கல்யாணத்துல. கல்யாணம் பண்ண சாப்பிட வழங்க கிடையாது அந்த காலத்துல. நிறைய பக்ஷணம் பண்ணியிருந்தா. யாருக்கு நிவேதனம் பண்ணுன்னு கேட்டான் பிரம்மா. நிருசிம்மஸ்ய பூஜான் கிருத்வான்னு சொன்னா எல்லா நிருசிம்மனும் ஓடி வந்துருவா. அஹோபில நிருசிம்மஸ்ய பூஜான் கிருத்வா நிவேதியான்னு ஸ்ரீனிவாசனுடைய அதுல வேற எத்தனையோ நிருசிம்மன் இருக்கா. அங்கெல்லாம் வரக்கூடாது. அஹோபில நிருசிம்மஸ்ய பூஜான் கிருத்வா. அதே போல அஹோபில நிருசிம்மன் ஆடிச்சு. அதனால அங்கேயே உட்காந்துட்டார். அவருக்கு முதல்ல தலையை சவரிச்சுன்னா அப்புறம் ஸ்ரீனிவாசனுக்கு. அதனாலதான் உண்டி ரொம்ப ரொம்ப வருது. நரசிம்மனுக்கு பணம் வேண்டாமான்னு கேட்டா, எங்க சீனிவாசன் ரூபினா அதுவே எனக்கு ஒரு மடம் கட்டினா அவ கொடுத்துடுறா. பிள்ளைகள் சம்பாதிச்சா அப்பாவுக்கு தனியா பணம் வேணுமா? அது போல சீனிவாசன் சம்பாதிச்சா அதுவே லட்சுமி நரசிம்மனுக்கு. நான் சொல்ற அர்த்தம் எல்லாருக்கும் புரியும். 6 மாசம் மடம் கட்டியாயிடலாம். நான் ரொம்ப எதிர்பார்க்கேன். ஒரு 1 கோடி ரூபாய் தான் எதிர்பார்க்காரு ராகவாச்சார் சார். அதுக்கு சீக்கிரமா கட்டணும்னு. அந்த மாதிரியாக லக்ஷ்மி நரசிம்மன் ஆராதிச்சதுனால்தான் ராமனுக்கு சீனிவாசனுக்கு ஒரு விசேஷம். ராமன் வேற ஆச்சரிய பெத்த பெத்த பெருமாள். ஸ்ரீனிவாச மூர்த்திக்கு பெத்த பெருமாள் பேரு, பெரிய பெருமாள் பெத்த பெருமாள் அவரு பேரு. நம்ம லக்ஷ்மி நரசிம்ம சுவாமி வாரிக்கு பெத்த பெத்த பெருமாள். ஏன்னா ராமன் இதுவே அவ்யாக்ஷேபோ பவிஷ்ய பிரசூதஸ்ய வசிஷ்டம் வியபதேசனா. ஸ்ரீனிவாச சுவாமி வாரிக்கு பிரசூதித்து தவிர வேற யாரும் இந்த மாதிரி வார்த்தை சொல்ல மாட்டேன். இவோ சொல்லலாம், அவ சொல்லலாம், இவ சொல்லலாம். இங்க சீனிவாசனுடைய சங்கதம் இதுவா தான் சொல்லுவா இல்லையா? அந்த மாதிரி ரொம்ப அழகா வார்த்தை சொன்னா. இவர் ரொம்ப தெம்பு வந்துடுது. அவர் ஆஞ்சநேயர் சமுதிரம் தாண்டாமல் நாங்கள் படத்துல அவ அத்தியாபகை, அவ அர்ச்சனை பண்றது. இப்போ இங்கெல்லாம் வாரு. அதுக்கப்புறம் இப்போ இங்க தீர எல்லாரும் பெருமாள் பரிச்சாரு கை அவெல்லாம் அந்த மாதிரி இருக்காரு. அந்த மாதிரி தேசிய சம்பிரதாயத்துல பிரசித்தமான மட்டம் 2. அந்த 2 மட்டத்துக்கும் சங்குஸ்தாபனம் ஒரே நாள் நடக்குதுன்னா அதுவும் புனர்வசு நட்சத்திரம். ராமன் ஆராய்ச்சி பெருமாள். இங்கேயே ராமன் கர்ப்பகிரகத்துல நேற்று சீனிவாசன் தேடின காணும். மங்கள சாசன சமயங்களும் சீனிவாசன் உற்சவமூர்த்தி அங்க லேது அவரை பாரு. ஆனா ராமன் எப்பவுமே சீனிவாசன் கூட இருக்க. அந்த மாதிரி அந்த ராமன் புனர்வசு இன்னைக்கு அப்படி புனர்வசு நட்சத்திரம் ஆரம்பிக்கிறோம். ரொம்ப சிந்த நட்சத்திரம் இது. அந்த நட்சத்திரம் எனக்கு பரம மைத்திரம் தாரா. தாராபலத்துல பரம மைத்திரம் தாரா. மேல்பாக்கு நரசிம்மாச்சார சுவாமி இந்த நாள் பார்த்து கொடுத்த வசிஷ்ட துல்லியமா. இப்ப சந்தான கோபாலாச்சார் நான் ஆயுஷம் வந்திருக்கேன். எனக்கு தெலுங்கு தெரியாது, சொன்னா புரிஞ்சுப்பேன். தெலுங்கு தெரியாது, ஆனா தப்பு சொன்னா புரிஞ்சுடுவேன். அந்த மாதிரி அவரை விட்டு மடத்தை பத்தி ஒரு 5 நிமிஷம் சுருக்கமா மடத்தோட சேர்த்து பத்தி சொல்லுவேன். அதுக்கப்புறம் இன்னும் சில பேர் இன்னும் 10 நிமிஷத்தோட இந்த ஃபங்க்ஷன் முடிஞ்சு போனோம். எல்லாரும் இந்த மடத்தை எல்லாரும் கட்டி கொடுக்க வேண்டிய பொறுப்பு இருக்கு. இங்க அந்த பீமா ஹோட்டல் இருக்காரு,
அவரே இங்க இருக்காரு. நிறைய ஒவ்வொருத்தருமே போறோம். நம்ம மணி இருக்காரு, கல்யாணிக்காருடைய குமாரர் மணி, அவர் ஒருத்தரே போறோம். மட்டு 6வது இங்கார் குமாரெல்லாம் இருக்கா. நம்ம ஸ்ரீனிவாசாச்சார் இருக்காரு. இவாள்லாம் ஒருத்தர் போறோம். இருந்தாலும் தனியாரில் பண்ண வச்ச மடையை அத்தனை பேர் ஒத்தரே சாப்பிடுவா. இருந்தாலும் எல்லாருக்கும் வரணுக்கா பங்கு வைக்கிறா போல இந்த கைக்கறி வடை மாதிரியா, வடை எல்லாருக்கும் பிடிக்கும்னு சொல்றேன். அது எது பிடிச்ச ஜாங்கிரி மாதிரியா ஒத்தரே 200. இது கனவு இல்ல, நனவு. building complex of Sri Ahobilamata at Tirumala. Only rough sketch. Finalized, final enough. It has to be finalized. It is yet to be finalized. We have only brought it for the approval of His Holiness. In Hyderabad, J.J. Association of the Architects. நீங்க கையால தொட்டு பார்க்க முடியாது. கட்டணத்தை தொட்டு பார்க்க ஒரு 6 மாசத்துக்குள்ள பெருமாள் சங்கல்பிக்கணும். எல்லாரும் அந்த மாதிரி பண்ண அந்த வாரங்கள்லாம் ஒரு மாசத்துக்கு 5 நாள் நாங்கள் ஃப்ரீயா தரோம். அந்த நியமன பிரகாரம் ஒரு ரூமுக்கு 125 1,25,000 ரூபாய் ஆறுது. அந்த மாதிரி பெரிய ரூம்கள் சின்ன ரூம்லாம் இருக்கு. எல்லாரும் சீக்கிரமா ஒருத்தருடைய கேட்க வேண்டாம், இப்படி பண்ணாலும் பண்ணலாம். அந்த மாதிரி give his Anugraha Bhashanam for a couple of minutes. And followed by Sri Rangapriya Swami. After our last speech will be of Satyendra. Ishana Sarvatra Vaso Devi Namaste Namaste Adisharaye Namaste Jahavat Bhaktadradyam Purupitarthamadye Paditatyaturunam Samdevataar Samananyalattam அக்னியுடைய மட்டுமும் ஒன்னாக ஆடம்பரா சொல்லி ஏன் அப்படி சாச்சாருன்னா பிரகலாதன் சொல்லக்கூடிய காலத்துல நிருசிம்ஹாவதாரத்துல சொல்லக்கூடிய சொன்ன அந்த நிருசிம்மனை பார்த்து, அப்பா உனக்கு ஹயசீர்ஷமான முகம் இருக்கே, அது ரொம்ப பிரியம் ஆமவனந்தி, பிரியமாக சொல்றா என்றா சொல்லி சொன்னார் பிரகலாதன். ஆமனந்தின்னா வேதத்தை சொல்றது என்று அர்த்தம். ஏன்னா வேதத்துல சொல்லக்கூடிய மூர்த்தி லட்சுமி ஹயக்ரீவ மூர்த்தி ஆச்சா. ஆகையால வேதத்துல சொல்றதுனால உன்னுடைய தனுவுக்கு உன்னுடைய பிரியமான சரீரம் எதிரானாக்கா ஹயசீரிஷ தனு லட்சுமி ஹயக்ரீவனா இருக்கியே, அதுதான் பிரியமாமனது இருக்கோ இல்லையா. அப்படி பிரியமா இருக்கிறதா மூர்த்தின்னு அது ஒரிஜினல் மூர்த்தி. பராவதாரத்துல சேர்ந்தது லட்சுமி ஹயக்ரீவன். வியூகத்துல வரக்கூடிய காலத்துல லக்ஷ்மி நிருசிம்மனா வர வேண்டியதா வந்தது. ஏன்னா அந்த ஹிரண்யகசிபு கேட்டக்கூடிய வதம் சத்யம் விதாதம் பாஷிதம் பஞ்சபூதேஷ்வகிலேஷு ஆத்மனஹ அதிருஷ்யதா அத்யத்புத ரூபமுத்வஹன்னே ஸ்தம்பே சபாயாம் நபகம் நமானுஷம் என்றா சொல்லு. ஏன்னா ஹிரண்யகசிபு ஒன்னத்தாலையும் பிரம்ம சிருஷ்டியாலேயே எனக்கு வரம் வேணான்னு கேட்டான். ஆகையால தனுவை வேஷம் போட்டுக்கும் ஒரு வேண்டியதாச்சு. யாரு? நிருசிம்மனா வந்தானே. ஆனா நிகரியன்னு சொல்றோம். ஹரி என்ன குதிரைக்கும் பேர், ஹரி என்னக்க நிருசிம்மருக்கும் பேர். அப்படியே நிருசிம்ம மந்திரத்துல மகா பிரதானமா இருக்கக்கூடிய ஹிரண்யகசிபு பண்ண வேற புராணங்களை சொல்லச்சு அநேக விதமான அஷ்டமுக கண்டுபேரண்டமாகவும் அப்படியே சஹசிரமுகமாகவும் நிருசிம்மம் அசுரால் எல்லாம் சம்ஹாரம் பண்ணதா இருக்கு. பாகவதத்துல வேற இடத்துல வேற புராணங்கள்ல இருக்கு. அது கல்பாந்திரம் இருக்கலாம். ஆனாலும் கூட நமக்கு பாவியமா இருக்கிறதுனால நிருசிம்மனுடைய அஷ்டமுக கண்டபேருண்ட அவதாரத்துல ஒரு முகம் ஹயக்ரீவ அவதாரம், ஒன்னும் வராகமூர்த்தி, ஒன்னும் வராகமூர்த்தி, ஒன்னும் ஹயக்ரீவம், ஒன்னும் வியாக்ர முகம், ஒன்னும் அப்படியே ஆஞ்சநேய முகம், ஒன்னும் அப்படியே கருட முகம், ஒன்று அப்படியே மனுஷ முகம், ஒன்று இப்படி நிருசிம்ம முகம், ஒன்று இப்படியாக நிருசிம்மனுடைய அஷ்டமுக கண்டபேருண்டத்தை சொல்றது. அப்படி இருக்குன்னா என்னத்துக்கு அஷ்டமுக கண்டபேருண்டத்தை இந்த சமயத்தை தியானம் பண்றோம்? தியானம் பண்றதும் விசேஷம். அது அப்ராகிதமா தானாக வந்திருக்கு. ஏன்னா எந்த விதமான விக்னமும் இந்த ஆரம்பிக்கிறவாளுக்கும் அப்படியே ஆரம்பிக்கக்கூடிய 2 மடத்துக்கும் ஒரு விக்னமும் இல்லாம இருக்கணும். எல்லா திக்கிலையும் இருக்கக்கூடிய சர்வவிதமான விக்னங்களும் போகணும்ன்றா சொல்லி நிருசிம்மனுடைய அஷ்டமுகத்தை கண்டபேருண்டத்தை சொன்னேன். அப்படி இருக்கிறதுனால நிருசிம்மம் வேறே இல்லை, ஹயக்ரீவம் வேறே இல்லை. ஏன்னா வேதத்துல பிரம்மாவுக்கு என்ன உபதேசம் பண்ணாலும் அந்தர்பகிச்ச தற்சர்வம் வியாப்திய நாராயண ஸ்திதா என்றா சொல்லி அத்தை பிரத்யட்சமா பாணி காடிச்சான். அந்தர்வியாப்திய நிருசிம்மாவதாரத்தை காடிச்சான். எல்லா இடத்துலயும் இருக்கேன்ற கங்கமலன் கண்ணன் என்ன
ஆனைக்காய்ந்து இங்கில்லையாலின்றி தூண்புடைப்ப அங்கு அப்போதேவியத்தோன்னிய என் சிங்கப்பிரான் கருமை ஆராயும் சீர்மைத்து என்றாச்சு ஆய்வாட்டு நித்திய தேசியம் சொல்லிச்சுன்னா நிசம்ம அவதாரம் ஒரே இடத்துல ஆயிட்டு என்னங்க அல்ல ஏன்னா பக்தஸ்ய தானவசிஷோ பரிபாலனாய பத்ராம் நிசம்ம குஹனாம் அதிஜக்புஷஸ்தே ஸ்தம்பைகவர்ஜம் அதுனாபி கரீஷ நூனம் தைலோக்கியமேததக்கிரம் நரசிம்ம கர்ப்பம் தைலோக்கியத்திலும் நிசம்மனே வியாபியமாயிருக்கான்னு சொல்லிட்டு ஏன்னா அந்தர்வியாப்தி சொல்றது அப்படியே திரிவிக்ரமாவதாரத்தை பரிவியாப்தி சொல்லிச்சு கடை உள்ளன்ற பேரு அதுல தமிழ்ல கடைசியிலேயே இருக்கவும் உள்ளே இருக்கவும் சாட்சாத் பகவான் பரபிரம்மம் ஒண்ணு பரபிரம்மே லட்சுமி நரசிம்மனா இருக்கா அவனே பூர்வாவதாரத்தை பூர்வ ஸ்வரூபம் வந்து லட்சுமி ஹரிக்ரீவனா இருக்கான் ஏன்னா அவதாரம் பண்ணணுமானா எல்லா பெருமாளும் க்ஷீராப்தின்னு ஒன்று ஏஷநாராயண ஸ்ரீவான் க்ஷீரான் நவனிகேதன நாகபரியங்கமோ மதுராம் பிரேம் க்ஷீராப்தி என்றது வியூகத்தில் இருக்கக்கூடிய அனிருத்த மூர்த்தியுடைய அவதாரம் அந்த க்ஷீராப்தி என்ற எல்லா அவதாரமும் உண்டு ஆகையால் அப்பேற்பட்ட நிசம்மனுடைய அவதாரம் அந்த நிசம்மனும் ஹயக்ரீவனும் ரெண்டும் ஒன்னே இருக்கிறதுனால ரெண்டிடமும் ஏற்றுக்கொண்டு பண்ணக்கூடியவா தேவஸ்தானத்து கமிட்டியாரும் கூட எல்லாரும் ரெட்டியாரும் அப்படி மூர்த்தி அவரை எல்லாம் ஆஞ்சநேயர் தான் முக்கியம் ராமாயண மகாமாலா ரத்னம் வந்து அனிலாத்மஜம் அந்த ஆஞ்சநேயம் ஆஞ்சநாச்சரம் அதனால அஞ்சனாச்சலத்தில் இருக்கக்கூடிய ஆஞ்சநேயம் அஞ்சனாச்சலம் பேர் வந்து ஆஞ்சநேயம் அப்பேற்பட்ட பேர் அஞ்சனாத் ஈஸ்வரனா இருக்கக்கூடிய அது சீனிவாசனுடைய தயால இதெல்லாம் ஒன்னா சேர்ந்து ரெண்டு பேரும் வார்த்தை சொல்லிட்டு பண்ணல சுவாமி சொல்லப்படி அடியே நீங்க வரதாக இருந்தேன் அது எங்க கமிட்டியாரும் இன்னைக்கு போகணும்னு ராசி சொன்னேன் முதல்ல 24 வச்சா அப்புறம் 26க்கு ஐஷங்கரான்ற விஷயம் சொன்னேன் आंग्ल भाषायां प्रवचन इच्छन्ति सर्वे We now have only less than 15 minutes to conclude this function and go to the foundation of Parakalamati. I have the honor to request with pranamam Sri Rangapuri Swami to bless us. I have found refuge. He said it can be still appeared by my friend. What is that? Oh, everything is. So putting the whole thing in a nutshell, placing our hands in benediction, in communion with these two saints, I say, may Bhagavan bless all of us. May the two shrines of these two mutts appear here for the blissful, for the Anandamaya Seva of Bhagavan, who appears as Sri Mahavishnu, Paranjyoti, Paramshuddha, Sri Venkateshwara, Sri Lakshmi Simha, Sri Lakshmi Hayagriva. The forms are there, the aspects are different, but he is one and the same. This we have to remember time and again. When the master of a dog appears in different guises, the dog has the capacity to understand by smelling. If we human beings cannot recognize our Lord in different forms, we are less than a dog. Call him Venkateshwara or Sri Narasimheshwara or Sri Lakshmi Hayagriva is the same reality in different forms. Again, I request all who are present here to make all out efforts to make the words of these two Swamijis and our dearest president of today's function, that these two buildings will come up here for the blessing of all within 6 months. Not one day more. There is a maximum limit set by it. Again, I request the authorities of Venkateshwara temple to have Mukta Hasta. They should not set any limit to their donations because he is Srinivasa. The home of Sri. Of course, Srinivasa will do it, but Srinivasa is found among all of us. We should all contribute very profusely. The money that a person has amassed has 3 courses, our Suparita says. One is Dhanam, giving away in charity. Other is Bhogaha, is using it for one's purposes. The third is Nashaha. If the first two do not take place, the third automatically takes place. Now, when I was a professor in a college, I made a statement for the students
that according to our Hindu Dharma Shastra, every person should set aside 1/10 of his property for Ishvara Seva. Now, one of my students who hails from a very rich family was very generous, little mischievously taking liberty with me, said, "Sir, I am a millionaire, I can give so much of money, but thing is, all that money that I have earned is ill-earned money. Should I give it or not? Nyayajitasya vidyasya dashamamshena dhimata." With the money which is earned by just means, Nyayajita vidyasya, 1/10 will be given, but all my money is anyayarjita, I should not give anything. Then you will best that you have. ಅನ್ಯಾಯ ಆಗಿರೋದು ಮರೆತು Kurtona. No, it is not for a fun and frolic that I am saying it. It's a reality. By hook or by crook we earn money, but we should contribute it to purpose of this kind. Having this in mind, may Bhagavan, who is called Lakshmi Narayana, Lakshmi Simha, Sri Ranganatha, Sri Venkateshwara, Sri Varadaraja, Sri Narayana, Sri Lakshmi Hayagriva, Sri Lakshmi Simha, Narayana, 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 inspire us to do this service. శ్రీ శ్రీమాన్ వేద విద్వాంసులు ప్రసిద్ధ వక్తలు ఉపన్యాసకులు అయిన శ్రీ సంతానం గోపాలాచార్య మాట్లాడుతున్నాం. 5 నిమిషాల్లో ముగించవలే. మనం అక్కడ పరకాల మఠం శంకుస్థాపనకు పోవాలి. 5 నిమిషాల్లో ముగించాలి. వికటే గిరింగచ్చ సదాన్వే శ్రీనింబిటస్య సత్వాధిస్తే భీష్ట్వాచాతయామసి అని ఋగ్వేదంలో మన శ్రీనివాసుని యొక్క ప్రభావంలో విశేషంగా చెప్పుకున్నది. అది విశేషంగా ఏమన్నదంటే, ఏ అరాయి దరిద్రుడా కానీ అంగహీనుడా కళ్ళు లేనివాడా మీద వికటగిరిగచ్చ సదాందే, వెంకటగిరిలో పరమాత్మని దర్శిస్తే నీ కొరతలంతా తీరి అంత నిండుగా సంపద నిండుగా అంగవిహీనులకు అంగం పూర్తి కూడా ఏర్పడును. అది అక్కడ ఎవడున్నాడు? విష్ణువుని చెప్పకుండా శ్రీరింబిడ శేషత్వాభిగి లక్ష్మీదేవి కూర్చోవడానికి పీఠభూతంగా ఉన్నటువంటి వక్షస్థలం కలిగిన అగలగిల్లేని ఇరయమంటే అలర్మేల్ మంగై ఉరయమాల అనగా లక్ష్మీదేవి కూర్చో ఆయనకు గంధమాన చక్రవర్తి గుడి కట్టిస్తే లక్ష్మీదేవికి గుడిగా ఉంటున్నది వాడి యొక్క వక్షస్థలం. వారిని సేవించినతో అన్ని అభిప్రాయములు పూర్తి అగును అని పూర్వమే కనిపెట్టినటువంటి మా ఆదివంశ గోప మహాదేశికుల వారు మొట్టమొదట ఇక్కడ వచ్చి స్థాపించారు. ఎందుకంటే వారికి పూర్వాశ్రమం కూడా శ్రీనివాసాచార్యులనే తిరునామం. శ్రీనివాసాచార్యులైనటువంటి తిరునామం కలిగినటువంటి వారికి అహోబిల నృసింహుడు ఆజ్ఞించి తానే వచ్చి కాషాయమునిచ్చి ప్రేషమంత్రం ఉపదేశించి పంపిస్తే ఆనాటికి పూర్వం ఎస్తు ముకుందదేవ విభునా స్కందేధృతాందోళిక అనియు ఆ కాలంలో ముకుందదేవరాయునికి రాజ్యంలో తురుష్కవాణులు పుచ్చుకుంటే వీరు సంచారం చేస్తూ ఉండేటప్పుడు నృసింహుని వీరిని వచ్చి దర్శించారు. నీ తిరిగి వెళ్ళిపో మీ రాష్ట్రమునకు, తప్పకుండా తురుష్కలంతా మీకు అప్పగిస్తారని మొట్టమొదట ఆనతికి ఇచ్చారు మా ఆదివంశ గోప మహాదేశికి వారు. అందుచేతనే విశేషంగా రాజ్యం ఆయనకు లభించినది. ఆ కాలంలో ముకుందదేవరాయలు విశేషంగా సహాయం చేస్తుంటే ఈ కాలంలో అదంతా కూడా మనమే రాజులము కావున వీటి రాజులు ఎవరు లేరు, కానీ రాజాధిరాజుడు శ్రీనివాసుడు వేంచేసి ఉన్నారు కావున పూర్వాశ్రమంలో శ్రీనివాసాచార్య తిరునామం కలిగినటువంటి మా ఆదివంశ గోప మహాదేశుల వారి యొక్క అభిప్రాయమును పూర్తి చేయించుట కొరకై అదే స్వామివారు ఆనందించినట్టు అహోబిల నృసింహస్య పూజాంకృత్వ విశేషముగా పెరుమాళ్ళ పెళ్లికి పూర్వం పెళ్లి కొడుకు అయిపోయారు. ఆ పెరుమాళ్ళ పెళ్లి అంతా కూడా ఎట్లా ఉన్నదంటే శ్రీనివాసు పెరుమాళ్ళ పెళ్లి అంతా కూడా తెలుగు పద్ధతిలో ఉంటున్నది కానీ అరబ పద్ధతిలో లేనే లేదు పురాణం. అందువల్ల ఈ శ్రీనివాసుడు తెలుగుదేశమునికి లభించాడో బ్రతికాడు లేకపోతే ఎక్కడ ఉంది చూడండి. తత్రాపి మన రాయలసీమకు ఉన్నటువంటి ముఖ్యత ఏమనగా శ్రీనివాసుడు, మా అహోబిల నృసింహుడు, శ్రీశైలం 3 క్షేత్రం ప్రధాన క్షేత్రం మన రాయలసీమకే ఏర్పడినట్టు లేకపోయింది. కానీ వరల్డ్ అన్నిటికీ సమానమైనప్పటికీ అటువంటి వాడిని సేవిస్తే కొరతల తీరును కావున అటువంటి స్థలంలో మా ఆదివంశ గోప మహాదేశికుల వారు శ్రీనివాసాచార్య తిరునామం కలిగినటువంటి వారు వచ్చి కట్టారు. ఆదివంశ గోప మహాదేశికుల వారి యొక్క పేర చేత వారిని గురించి భైరవి రాగంలో చూడుడిందరు అనేటువంటి కృతిలో మన అన్నమాచార్యులు రాసినటువంటి వారు. ఇక్కడంతా మా అన్నమాచార్యులు సన్నిధి సంప్రదాయస్తులే. మీ తోడప్పుడు ఉన్నారు కదా, యశిష్యాగ్రో వైదికానాం సార్వభౌమత్వ రత్నాగరాని గ్రవాననియు ఆ యొక్క విశేషమైనటువంటి వైదిక సార్వభౌమ తిరునామం ఇక్కడ తోడప్ప సంప్రదాయం ఉన్నది కావున వారు కూడా మా మఠ శిష్యులే. అటువంటి సంబంధం మన అవినాభావం ఎల్లప్పుడూ ఉంటున్నది కావున ఇక్కడ కట్టుట కొరకై ఈనాటికి విశేషంగా ఆ యొక్క వారు కట్టిన దీనిలో కూడా ఒక స్వారస్యం ఏమనగా ఆ శ్రీనివాసుడు ఏం చేశాడు, మన
తిరుమల తిరుపతి శ్రీనివాసుడు. అందువల్ల విశేషంగా వారు ఎవరికి నివేదనం చేయక నేను తినను నాడు పెళ్లికి పూర్వం. అది శ్రీనివాసుడు విశేషంగా మా అహోబిల మఠంలో వేంచేసి ఉన్న ఇదివరకు ఊహించేసి ఉన్నటువంటి 42వ పట్టంలో ఉండేటువంటి వారు ఉండడం మూలంగా శ్రీనివాసుడు కళాశాల ఉండడం మూలంగా ఈయన కూడా అంత గొప్పవాడయ్యా. మొదట కాలేజీలోనే ఉన్నాను. మన కాలేజీలో వారు అవును. ఇంకేంటి కలిసి ఉండేటప్పుడు అందువల్లనే ఏమైందంటే అందువల్లనే ఇది స్థిరంగా ఉండాలి. మా యొక్క మఠంలో இதனால என்ன ஏற்படுதுன்னா நாம் நிசமனை பத்தி சொல்றதா பைத்தியார்த்தனம். అందుచేతనే పాత నృసింహుణ్ణి కూడా తీయకుండా అక్కడనే ఉంచి తదనుగుణంగా చేస్తున్నారు. కాబట్టి దరిద్రులందరూ కూడా శ్రీనివాసుని దగ్గర వెళితే డబ్బు దొరకని చెప్పినందుకు కావాలని ఋగ్వేదం సుప్రీం దాన్ని మార్చరాదు. అందువల్ల శ్రీనివాసుడు మొదటి నుంచి వేరే ఏరో దైవం ఉన్నది అని చెప్పేదంతా కూడా బ్లఫ్. అదంతా నమ్మవద్దు. వీరందరూ కూడా శిలప్పధికారంలో చెప్పేటప్పుడు జైన మతస్థుడు విష్ణు ఉన్నాడన్నాడు. ఆ ఋగ్వేదమే శ్రీనివాసుడు ఉన్నాడని పలికించేటప్పుడు మనకి ఎందుకంటే వేదం సుప్రీం, అంతకన్నా అదాటి ఏమైనా ఉన్నదా? అది కూడా విష్ణువుని చెప్తే వేరే అర్థం చేస్తాను అని శ్రీయప్పది అన్నది. అటువంటి శ్రీయప్పది దగ్గర వచ్చారు కాబట్టి ఆ అందరి చేత ఆరాధింపబడినటువంటి నరసింహునికి ఇక్కడ హయగ్రీవుడు ఏం చేశాడు? అందులో విశేషంగా హయగ్రీవుడు అందరూ చేసేటప్పుడు మీరు తప్పకుండా మీకంటే అనుకోలేదు కానీ కూడా మీ నామం కూడా అట్లనే తిరునామములు ఉన్నది కావున అది తిరునామ ప్రకారం సంకల్పం కొంచెం కొంచెం సముద్రవతి సావిత్రి హనో దేవి మక్షంగి మహాధరణి మహావ్యుధిష్ఠా శృంగ యజ్ఞ యజ్ఞ విభీషణే ఇంద్రభద్రే వ్యామిత్రా అన్నోధరా ప్రచోదయాతే బృహత్తనం బృహద్గాత్రం బృహద్రౌషధరోచనం
அவகிட்ட கொடுத்துட்டு 50 நைவேத்தியத்துக்கு போட்டாச்சு சார். பட்டு மேல் மட்டும் எல்லாரும் சேர்ந்து பண்ணிக்கலாம் காரியம் மத்தாலையை பண்ண முடியுமா? மட்டைகள் கட்டுறத இப்பதான் சாட்சி. ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगति మీరు హలో போடுறாங்க ரெண்டு குத்துள்ள வந்துட்டோம். కొంచెం మేలుడు కొడి అయ్యా కొంచెం పిల్లలు ఓకే ముంగడి వాడి
సదస్సు ఏర్పాటు చేయడమైనది. ఇంట్లో విచ్చేసినటువంటి శ్రీ లక్ష్మీ నృసింహ బాబు కాసేవక శ్రీమంతుడు శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశుల వారు ఈ హయగిరి పరమదంత స్వతంత్ర రిసెప్షన్ కమిటీ చైర్మన్ హోదాలో నేను శ్రీ ఏ చెంగల్రెడ్డి గారు మన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారిని ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గా ఉండి జరిపించవలసిగా వారిని ఈ కమిటీ తరఫున ప్రార్థిస్తూ వారికి ఈ కార్యక్రమంలో చెప్తున్నాను. అనంతకృష్ణాచార్య వెంకటనాథ స్వామిజీ. విశ్వకర్మాణం విశ్వకర్మాణం పతిం వాచో వాచస్పతిం విశ్వకర్మాణం పతిం విశ్వకర్మాణం విశ్వకర్మాణం పతిం పతిం విశ్వకర్మాణం మనోయుజం మనోయుజభూతయే విశ్వకర్మాణం విశ్వకర్మాణం భూతయే మనోయుజం విశ్వకర్మాణమితి భూతయే మనోయుజం మనోయుజ భూతయ భూతయ మనోయుజం వాజే వాజే మనోయుజ భూతయ భూతయే మనోయుజం వాజే. నేను ఈ మఠం తరఫున ఈ కమిటీ తరఫున విన్నవించుకునేది ఏమంటే ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి మామూలు వారు చెప్పినటువంటి కొన్ని సజెషన్స్ మేరకు 2 మఠాలు జరిపేదానికి త్వరగా మీరు ఏర్పాటు చేయవలసిందిగా నేను అందరి అధికారులను కోరుతూ శ్రీ చెంగల్రెడ్డి గారిని తదుపరి కార్యక్రమం. ఐటమ్ నెంబర్ 2 సార్. ఇక్కడ ఎన్నో కైంకర్యాలు సేవలు అన్ని చేసినట్టు ఈనాడు శ్రీ அதிகாரிகள் பரம உதாரணமாக நமக்கு ரொம்ப அனுபவபூர்வமாக தர்மமும் தர்மத்தை நாம் பண்ண அந்த தர்மம் ரட்சிக்கிறதுனாலே பரிசா எதை சொல்லணும் அந்த அனுஷ்டானமாக வச்சுக்கூடிய ஜெகதராஜி அப்படியே நம்ம வராத மூர்த்தி ராமமூர்த்தி ఆంజనేయుడు మొదలైన దేవస్థానానికి అధికారిகள் எல்லாரும் கூட வரணும் சாத்விகாலாகவே தர்மத்தை ரட்சிக்கணும். தர்மத்தில் என்ன அதில் அர்த்தத்தை பண்ணியிருக்காரு. தர்மம் கேவலம் சொல்லக்கூடியான ஒரு வாக்கியில் இருக்கக்கூடியான ஒரு நிச்சயமான பதார்த்தம் நல்லதாக காட்டணும். ஏன்னா தர்மத்தை சொல்லக்கூடியதாக காலத்தை தர்மம் சாட்சாத் தர்மம் சொல்லணும். ராமம் விக்கிரகவான் தர்ம சாது சத்த பராக்கிரம ராமே தர்மம் சபைக்கு பகவான் கூட சபைக்கு பூர்த்தியா உதவி செய்து அவருடைய விசேஷமான சமாதானத்தை
रामचंद्रं विभीषणं लङ्कायाम् अभिषिच्य च विभीषणुக்கு லங்கையில அபிஷேகம் பண்ணியது அபிஷிच्य च அப்படின்னா சாதம் ஆகாரம் போல பக்ஷணங்கள் கொடுத்தாங்க மூணு வருஷத்துல அதுல போய் பக்தியை ரட்சிக்கணும். With a large number of Shishya was going in Bihar. At that time, the great famine had spread throughout the entire Bihar. They had taken toll of many lives. There was no food even to the rich people. And Buddha had gone there with thousands of bhikshus following him, cooking a bhiksha for all. As Sanyasis bhikshus had come, the Mukhamandapa also will be detained for carrying all the old traditions without infringing upon the beauty of the streets for the purposes of Bhagavan Srinivasa, who is the bestower of all the purposes. Lord Srinivasa, Lord Lakshminarasimha, Lord Lakshminarasimha, and Lord so Bhagavan himself will bestow all the four purposes. Madison Mohan Gandhi. Deputy Video Officer, Sriman Krishna Swami.